जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय సీతాయాః పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసినది. అరణ్యకాండం 44వ సర్గలో ఉన్నాం. శ్రీరాముడు మారీచుని సంపుట. గొప్ప తేజస్సు గల ఆ శ్రీరాముడు సోదరుడైన ఆ లక్ష్మణుణ్ణి ఈ విధముగా ఆజ్ఞాపించి బంగారు పిడిగల ఖడ్గమును నడుమునకు కట్టుకొనెను. తన అలంకారము వంటిదైన 3 వంపులున్న ధనస్సును గ్రహించి 2 అంబుల పొదులను కట్టుకొని బయలుదేరెను. తన వైపు శీఘ్రముగా వచ్చుచున్న శ్రీరాముణ్ణి చూచి భయపడి ఆ మృగము అతనిని వంచించుచు కొంతసేపు కనబడకుండా పోయెను. మరలా కనబడెను. శ్రీరాముడు ఖడ్గము ధరించి బంధించి ధనస్సు ధరించి మృగమున్న వైపునకు శీఘ్రముగా వెళ్ళెను. ధనస్సును ధరించిన ఆ శ్రీరామునకు ఆ మృగము తనను చూచి చూచి అరణ్యములోనికి పారిపోవచ్చున్నట్లు మరుక్షణములో అది తన ముందటనే అద్భుత రూపముతో ప్రకాశించుతున్నట్లు కనబడెను. మరుక్షణములో తనను లోభపెట్టుచు బాణము పడకుండా తప్పించుకొనుచున్నట్లు కనబడెను. మరొక క్షణమున అది భయపడి కంగారుతో ఆకాశంలోనికి ఎగురుతున్నట్లు కనబడెను. మరొక క్షణమున ఆ మృగము మేఘము ముక్కల వెనకనున్న శరత్కాల చంద్రమండలము వలె కొన్ని వన ప్రాంతములందు కనబడకుండా ఉండెను. మృగరూపము ధరించిన ఆ మారీచుడు ఒక్క క్షణములో దగ్గరగా కనబడి మరుక్షణములో దూరమునందు ప్రకాశించెను. ఆ విధముగా ఒక మాటు కనబడుచు ఒక మాటు కనబడక శ్రీరాముణ్ణి ఆశ్రమము నుండి చాలా దూరముగా తీసుకొని పోయెను. ఈ విధముగా ఆ మృగము వంచుటచే ఏమీ చేయజాలని శ్రీరామునకు కోపము వచ్చెను. పిదప అతడు చాలా అలసిపోయి నీడలో పచ్చిక బీడి మీద కూర్చుండెను. మృగరూపము ధరించిన ఆ రాక్షసుడు ఈ విధముగా శ్రీరామునకు చిత్త విభ్రాంతి కలిగించెను. ఇంతలో ఆ మృగము కొన్ని వన్యమృగములతో కలిసి సమీపమునందే కనబడెను. శ్రీరాముడు తనను పట్టుకొన కోరుచున్నాడని తెలిసి అతనికి దొరకనున్నదా అన్నట్లు అతని వైపు పరిగెత్తి మరలా వెంటనే భయముతో కనబడకుండా పోయెను. మరలా దూరముగా ఉన్న చెట్ల గుంపు నుండి బయటకు వచ్చుచున్న ఆ మృగమును చూచి రాముడు దానిని సంపుటకు నిశ్చయించుకొనెను. శ్రీరాముడు చాలా కోపించి సూర్యకిరణం వలె ప్రకాశించుతున్న బాణమును పైకి తీసి దానిని చాలా దృఢమైన ధనస్సుపై ఎక్కుపట్టి గట్టిగా లాగి బుసలు కొట్టుచున్న సర్పము వలె ఉన్న ప్రజ్వలించుతూ ప్రకాశించుతున్న ఆ అస్త్రమును ఈ మాయ లేడిపై ప్రయోగించెను. వజ్రాయుధము వంటి ఆ శ్రేష్టమైన బాణము మృగరూపములో ఉన్న ఆ మారీచుని శరీరమును ఛేదించి హృదయమును బద్దలు కొట్టెను. ఆ రాక్షసుడు బాణము దెబ్బతిని అల్పమైన జీవితముతో తాటి ఎత్తుకు ఎగిరి భయంకరముగా ధ్వని చేయుచు నేల మీద పడెను. మారీచుడు మరణించుచు కృత్రిమమైన ఆ మృగరూపమును విడిచివేశెను. అతడు రావణుని మాటలు స్మరించుతూ, నేను ఇప్పుడేమి చేసినా సీత లక్ష్మణుని ఇక్కడికి పంపివేయును. శూన్య ప్రదేశమునందున్న ఆమెను రావణుడు ఎట్లు హరించుటకు శక్యమగును అని ఆలోచించెను. పిమ్మట ఆ మారీచుడు సమయమునకు తగిన ఉపాయమును ఆలోచించి రాముని కంఠస్వరముతో సమానమైన స్వరముతో హా సీత, హా లక్ష్మణ అని అరిచెను. ఆ శ్రీరాముడు సాటి లేని బాణము చేత మర్మస్థానమునందు కొట్టగా మారీచుడు ప్రాణములను విడుచుతూ మృగరూపమును విడిచి రాక్షస రూపము ధరించి చాలా పెద్ద శరీరముతో పడెను. చూచుటకు భయంకరుడుగా ఉన్న ఆ రాక్షసుడు నేల మీద పడి రక్తము చేత తడిసిన శరీరముతో నేలపై దొర్లుచుండగా చూచి శ్రీరాముడు లక్ష్మణుని మాటలు స్మరించుచు సీతని గూర్చి ఆలోచించుట ప్రారంభించెను. ఇది మారీచుని మాయయే. లక్ష్మణుడు ముందుగా ఏది చెప్పినాడో అదే సత్యమైనది. నేను చంపినవాడు మారీచుడే. ఈ రాక్షసుడు హా సీత, హా లక్ష్మణ అని గట్టిగా అరచి మరణించినాడు. ఇది విని సీత ఏమగును? మహాబాహువు
లక్ష్మణుడు కూడా ఏ అవస్థ పొందునో కదా. ధర్మాత్ముడైన శ్రీరామునకు ఈ ఆలోచన కలుగగానే అతని ఒడలు జలధరించెను. అక్కడ ఆ మృగమును చంపి దాని స్వరమును విన్న శ్రామునకు దుఃఖము వలన జనించిన గొప్ప భయము, సీతాలక్ష్మణుడు ఏమవుదురో అనే భయము కలిగెను. శ్రీరాముడు మరొక చుక్కల లేడిని చంపి దాని మాంసము తీసుకొని తొందరపడుచు జనస్థానము వైపు వెళ్ళెను. శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండలోని 44వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.